175కి 175 అనే టార్గెట్ పెట్టుకోవడం అనేది ఎవరు కూడా ఇప్పటివరకు ఆ సాహసమే చేయలేదు. అంటే ఉన్న సీట్లన్నీ కూడా కొల్లగొట్టడం అనేది ఎవరు ఆ సాహసం చేయలేదు. 151 అనేదే ఒక చరిత్రలాగా విజయం. ఇప్పుడు ఆ స్థానాలని 175 టార్గెట్ అంటున్నారు కదా, వై నాట్ 175 అంటున్నారు కదా. ఇప్పుడు లిస్ట్ చూశాక డెఫినెట్గా ఇది ఆ స్థాయిలో ఆలోచించి చేసిందే. అది సామాజిక సమీకరణాలు పెట్టుకోండి, గెలుపు గుర్రాలు అనుకోండి. ఎందుకంటే రెండు మిళితం అయితేనే ఇక్కడ విజయం సాధించగలరు. మీకేమనిపించింది? చాలా దూరదృష్టితో చేసినటువంటి వ్యవహారంగానే ఇది కనిపిస్తోంది. ఇప్పుడు నా వరకు ఏంటంటే దేశంలో మొట్టమొదటిసారి ఒక రకమైనటువంటి కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి దాఖలాలు ఉన్నా ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటిది ఇక్కడ ప్రపంచంలోనే మనకు కనిపించదు. ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటం వలన హ్యూమన్ రిసోర్సెస్ అనేటటువంటిది డెవలప్ అయినాయి. అంటే 2 బిల్డింగులు కట్టో, లేకపోతే 2 ప్రాజెక్టులు కట్టో, లేకపోతే 2 ఫ్లైఓవర్లు వేసో ఇదే అభివృద్ధి అంటాం కంటే ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చేయటం అనేటటువంటిది నిజమైన అభివృద్ధి. దానికి సంకేతం వచ్చి నీతి ఆయోగ్ లాంటి సంస్థ 9% పేదరికం తగ్గింది ఆంధ్రప్రదేశ్లో. అదే రకంగా 38% ఉండే లిటరసీ రేటు 76% పెరిగింది. సో ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి పేదవారి యొక్క బతుకులు బాగుపడ్డాయి అనేటటువంటి. అదే రకంగా ఆయన కూడా నాడు నేడు అనే కార్యక్రమంతో బడుల రూపురేఖలు మార్చినాడు. సో ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో కంప్లీట్ అయ్యే అడ్మిషన్ల కంటే పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాడు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అతను తల వంచుకుని ఏ రకమైన విమర్శకు సమాధానం చెప్పకుండా చేసినటువంటి పనికి 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారే కంటెస్ట్ చేస్తారు, వీళ్ళు కాదు. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఇటువంటి సన్నివేశం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది ఓకే. అందుకని ఇప్పుడు ఆయన రాసినటువంటి ఓవరాల్గా రాష్ట్ర ప్రజలందరూ ఓవరాల్గా ఇక్కడ క్యాండిడేట్ గా సీఎం జగన్ నే చూస్తారా? క్యాండిడేట్ గా ఎవరిని చూడరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు. ఎందుకనంటే 5 సంవత్సరాల కాలం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పేదవాడికి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి గవర్నెన్స్ ఇది. సో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా ఎవరికి ఏ రకమైన సమాధానం చెప్పకుండా ఆయన్ని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఉపయోగించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు వారాహి మీద నిలబడి, వారాహి చాలా పవిత్రం అని చెప్పి ఆ పవిత్రమైనటువంటి ఆ వ్యాన్ మీద నిలబడి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆయన. సో అటువంటి మాటలు మాట్లాడిన ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదు, ఎక్కడ ఎవరికి సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు తన వయసుని అనుభవాన్ని కూడా మర్చిపోయి అనేక రకాలైనటువంటి ఒక వ్యాఖ్యానాలు అనేటటువంటివి ఎవరికైనా కోపం వస్తాయి. ఇంకా లోకేష్ ఏ స్థాయి భాష మీద అతనికి పట్టుండదు, భావం మీద ఉండదు. భాష దారిద్ర్యం భావదారిద్ర్యం ఎవరికైనా ఉన్నాయనంటే లోకేష్కే ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఎక్కడ దొడ్డిదారిన లోపలికి వచ్చి అనరాని మాటలు అన్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దీనిలోకి వచ్చే ముందు నేను లేడీస్ గురించి ఒక మాట మాట్లాడతాను. ఎందుకనంటే ప్రధానంగా ఇది మళ్ళీ వస్తాను దాంట్లోకి తప్పకుండా. ఇప్పుడు దీనిలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలని తీవ్రమైనటువంటి ఒక అవమానానికి గురి చేసినటువంటి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో. ఇది మర్చిపోవడానికి వీల్లేదు. ఇది మన యొక్క సంస్కృతి కానీ మన యొక్క ఆచారాలు కానీ ఆడవారిని మనం చాలా నెత్తి మీద పెట్టుకుని పూజించేటటువంటి వ్యక్తులు వాళ్ళు. సో తను చేసినటువంటి దానికి ఇవాళ పిఠాపురంలో మహిళలు రియాక్ట్ అవ్వాల్సిందే. మహిళలకు అతను చేసినటువంటి అవుతారా? ఖచ్చితంగా అవుతారు. ఇవన్నీ వ్యవస్థను ఏ రకంగా అపహాస్యం చేశాడనే దానిపైన ఉంటుందా మన మహిళలది? ఇప్పుడు వచ్చేటటువంటి 2 నెలలు బ్రహ్మాండమైన టైం దొరికింది. ఇవే క్యాన్వాసింగ్, ఇది వేరేది కాదు. ఎందుకనంటే సమాజంలో పొలిటికల్ వ్యవస్థ లేనిదే ఎక్కడ అభివృద్ధి జరగదు. ఈ పొలిటికల్ వ్యవస్థలో కనుక సరైనటువంటి పొలిటీషియన్స్ కనుక లేకపోతే, సరైనటువంటి వ్యక్తులు కనుక లేకపోతే, తన క్యారెక్టర్కి విలువలిస్తూ పబ్లిక్ లైఫ్లో ఆ రకమైనటువంటి ప్రయాణం చేయలేనటువంటి వాళ్ళు కనుక ఉంటే ఉన్మాదాలు పెరుగుతాయి. ఇప్పటికే పెంచుతున్నారు ఉన్మాదాలు వీళ్ళు. రెండోది లోకేష్ దగ్గర ఉన్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆడవారిని అవమానిస్తూ చేసినాయి ఇప్పటికీ ఎవరు కండెమ్ చేయలేదు. చాలా అసలు అసహ్యమైన రీతిలో, అంటే ఒక పొలిటీషియన్గా పనికిరానటువంటి వ్యక్తి అక్కడ ఒక మహిళ ఛాలెంజ్ చేస్తోంది.
సో మహిళల పట్ల నువ్వు వారి ప్రవర్తించినటువంటి తీరు నడుముకు తాడేసి తిప్పడము, అన్నీ బీచ్ల్లో ఎగరడము, చెప్పడానికే ఇవన్నీ అసహ్యం అది. ఆయన్ని ప్రశ్నిస్తే ఆ విషయం పైన నా దగ్గర మీరు చూసే ఫోటోలు కాదు, ఇంకా ఇంతకు మించి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి నీ వాట్సాప్ నెంబర్ చెప్పు, నేను పంపిస్తాను చూస్తూ అంటున్నాడు. అంటే తలపొగలు ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరగటం అనేటటువంటి అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే రాజకీయాల్లో ఉండే వ్యక్తులు రోల్ మోడల్స్ గా ఉండాలి. ఒక రోల్ మోడల్. సో ఆ రోల్ మోడల్ గా ఉండాల్సిన వ్యక్తులు ఈ రకంగా ఉన్నప్పుడు మహిళ చేతిలో ఓటమే వారికి సరైనటువంటి గుణపాఠం. మూడోది బాలకృష్ణ గారు. బాలకృష్ణ ఇంకా ఆయన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఏ సమావేశం జరిగినా ఏ సభ జరిగినా కూడా మహిళల మీద వినరానటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇవాళ అవకాశం వచ్చింది. హిందూపూర్లో ఒక మహిళ వారు ఏం క్యాన్వాస్ చేయదు, మహిళల పట్ల బాలకృష్ణ ప్రవర్తిస్తున్నటువంటి తీరు నిర్ణయిస్తారు వాళ్ళు. మహిళ కనిపిస్తే అది ఏదో చేయాలి, ఇది చేయాలి అంటే వాళ్ళ దృష్టిలో మహిళ అంటే ఆ క్యారెక్టర్, ఆ ఆలోచన తప్ప వేరే మహిళ అంటే ఆ గౌరవం కానీ గుర్తింపు ఏం ఉండదా? ఒకటి అందులో మాట్లాడారు ఆయన ఒక నర్సు గురించి. అసలు ఎంత అన్యాయం అండి మాటలు అవన్నీ కూడా. ఏమిటి ఒక పేషెంట్ నర్సు గురించి ఆలోచిస్తాడు అసలు ఎవరైనా? సో ఈ ముగ్గురి కలయిక ఒకసారి జైలు ముందు నాకు ముగ్గురు కనిపించారు. ఏది చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ జైలు ముందు ప్రెస్ మీట్ పెట్టారు. సరైనటువంటి నిర్ణయం. మహిళలు మాత్రమే వీళ్ళని ఓడించగలుగుతారు. సో అంచేది ఇది యాదాలాపంగా తీసుకునే నిర్ణయం కాదు ఇది. మహిళల పట్ల ఈ ముగ్గురు రాజకీయ నాయకులు వాళ్ళ జీవితంలో ప్రవర్తించినటువంటి తీరు కానీ, వారి యొక్క మాటలు కానీ, వారి భావజాలం కానీ తప్పనిసరిగా ఎండగట్టాల్సినటువంటి ఎన్నిక ఇది 2024 ఎన్నిక. అదే రకంగా ఇవాళ బీసీలకు పెద్దపీట వేయటం. దాదాపుగా 48 సీట్లు ఇచ్చారు. 29 సీట్లు ఎస్సీలకు ఇచ్చారు. 7 సీట్లు వచ్చి ఎస్టీలకు ఇచ్చారు. మహిళలకి 19 సీట్లు ఇచ్చారు. అదే రకంగా మైనారిటీలకు 7 సీట్లు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి వెనకబడినటువంటి కులాల వారు, అణగారిన వర్గాలు, అణచబడినటువంటి వర్గాలు, వీళ్ళందరూ ఏంటంటే రాజకీయ పరమైనటువంటి అధికారం గెలవగలిగినటువంటి పార్టీ ఇచ్చింది. మామూలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు విడిపోయిన తర్వాత ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రిగా అభ్యర్థి అని చెప్పి తెలంగాణలో ఒకటి చెప్పాడు. అసలు అది మరి తను నేను పక్కగా జరుగుతున్నా బీసీ అభ్యర్థిని అనలేదు, అది గెలుస్తాడు లేదండి. బట్ ఇవాళ ఆయన నమ్మకం లేని చోట్లే బీసీలైనా ఎస్సీలైనా వాళ్ళకి టికెట్లు అంటారు. ఇప్పుడు మనకి ఆయన వర్లరామయ్య ఆయన ఎన్నిసార్లు వాడుకుని వదిలేశారు. ఎట్టి పరిస్థితిలో గెలవాలనుకున్నప్పుడు ఆయన రాజ్యసభ పంపిస్తాను, ఇదిగో టికెట్ అంటారు. సో అటువంటి పరిస్థితుల్లో గెలవగలిగినటువంటి పార్టీలో దాదాపు 100 మందికి వెనకబడినటువంటి వర్గాలకి, మైనారిటీలకి సీట్లు దొరకటం అనేటటువంటిది ఇవాళ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అధికారం ఎప్పుడైతే వచ్చిందో ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అప్పుడే జరుగుతుంది. సో ఆర్థిక పరమైన వృద్ధి ద్వారా వాళ్ళ కుటుంబాలు చేస్తాయి. కాబట్టి ఈ 175 నియోజకవర్గాల్లో సాహసంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం దేశంలో కాదు ప్రపంచంలో ఎవరు చేయలేరు. సాహసం చేశాడు. సో ఆ సాహసానికి వాళ్ళ వెనుకబడినటువంటి వర్గాల వారు దానికి డిక్లేర్ చేయాలి. ఇంకొకటి పిఠాపురం సంబంధించుకొచ్చేటప్పటికి పిఠాపురంలో వర్మ అనేటటువంటి వ్యక్తి రాజు కమ్యూనిటీ ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినాడు అక్కడ. అవును, 2014లో. సో అంచేత కులాల వారీగా ఎంత మనం మంచి పాయింట్ చెప్పారు, చాలా అద్భుతమైన పాయింట్. అక్కడ నాకు 90,000 కాపు ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ నాకు వేస్తారన్న వాళ్ళు కూడా వేస్తేనే కదా ఇక్కడ ఆయనకి వర్మ గెలవగలిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాపు కులంలో పుట్టచ్చు తప్పిస్తే నువ్వు కాపులకు ప్రతినిధి కాదు. బట్ వంగా గీత గారు లోకల్ గా అవైలబుల్ అనేటువంటి కాపుల ప్రతినిధిగా వాళ్ళే భావిస్తారు. ఒకవేళ ఆ కులంలో అభిమానం నేచురల్ గా ఇండియాలో ఉండొచ్చు. బట్ ఏ కులం అనేటప్పుడు ఆయన దాంతో వర్మ గారిని ఇండిపెండెంట్ గా గెలిపించారు, తెలుగుదేశం అభ్యర్థిగా గెలిపించారు. అంచేత కులాల ప్రాతిపదికగా మాత్రమే ఎన్నికలు జరగవు. అంచేత వారికి పిఠాపురంలో సరైనటువంటి కాపు సంబంధించిన వారికి సరైనటువంటి అభ్యర్థిగా వంగా గీత గారు కనిపిస్తారు తప్పిస్తే మళ్ళీ తిరిగి పిఠాపురంలో అడుగుపెట్టని పవన్ కళ్యాణ్ వైపు చూడరు. అది ప్రజలందరూ డెఫినెట్ గా తెలుసు.